దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చూడండి. ఫిబ్రవరి 10, 11 తేదీలలో అంటే సోమ, మంగళవారం రోజున జరగబోయే సంఘటనలు ఇవి. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తన తీర్పును ఇచ్చేశాడు. అలాగే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ కుంభరాశి వారికి అదృష్టం అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ రాశి వారికి అయితే బాగానే కలిసి వస్తుంది. కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. దేని గురించి కూడా మీరు ఇప్పుడు ఆలోచించవలసి ఉండకూడదు. ఎందుకంటే అన్ని విధాలుగా మీకు ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారికి వ్యాపార విషయం అయితే కనుక, వ్యాపారాలు చేసేవారికి అయితే కనుక అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. వ్యాపారాలు చేసేవారు ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అన్నట్లయితే గనక పెట్టుబడులు వలన ఆర్థిక లాభాలను కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ కుంభరాశి వారు ఆర్థిక స్థితి పరంగా చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు ఉండదు, కనిపించటం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కోసారి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పటికీ మిమ్మల్ని ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు. ఇన్ని రోజులు కూడా బాగా లేని వారు ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు డబ్బును ఎలా సంపాదించారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టిన వారే తిరిగి మిమ్మల్ని మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని విధాలుగా మీరు ఈ 2 రోజులలో అదృష్టం అనేది చూస్తారు. మీరు కోరుకునే జీవితాన్నే చూస్తారు అని చెప్పవచ్చు. దీని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా బాగానే కలిసి రాబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి. అలాగే ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులన్నీ కూడా ఈ సమయంలో సకాలంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతో కాలం నుండి ఏవైతే పనులను మొదలుపెట్టాలని అనుకున్నవారు కొన్ని కారణాల వలన, అంటే కుటుంబ సభ్యుల వలన అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వలన ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ముందుండి గొడవలు అనేవి ఉండవు. మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పాలి. ఈ కుంభరాశి వారికి విద్యార్థుల పరంగా, విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారో వారికి ఈ సమయంలో మంచి సమయం అని చెప్పాలి. ఈ రాశి వారికి అయితే ఈ 2 రోజులు అయితే బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు మంచి ఫలితాలను పొందటానికై శివుణ్ణి ఆరాధించటం వలన మంచి ఫలితాలను అయితే పొందుతారు. అలాగే దేవుడు మీకు తీర్పునైతే ఇచ్చేశాడు. ఇక ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.